ఒరిస్సాలో ఒక దైవజనుడు గ్రామ్ స్టైన్స్ గారిని, వారిద్దరి బిడ్డల్ని కూడా, తిమోతి ఫిలిప్, ఇద్దరు మగబిడ్డలు, 12-11 సంవత్సరాల బిడ్డలు. వారు సువార్త బోధిస్తూ ఉండగా, సువార్త ప్రకటిస్తూ ఉండగా ఒరిస్సా ప్రాంతంలో 2000 సంవత్సరంలో జరిగింది. దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. వారు యేసు ప్రభు గురించి వాక్యం చెప్తూ ఉండగా కుష్ఠరోగులు ఉన్నారు. అక్కడ కుష్ఠరోగులు ఉంటే వారి దగ్గరికి వెళ్ళిపోయి వారి చేతులు పట్టుకొని, కాళ్ళు పట్టుకొని ఆ ట్యాబ్లెట్స్ ఇస్తూ, మందులు పోస్తూ, వారి విద్యను అందిస్తూ, వాక్యాన్ని అందిస్తూ, పాటలు నేర్పిస్తూ, వారికి డబ్బులు ఇస్తూ, బియ్యం ఇస్తూ ఉండగా అక్కడున్న స్థానిక నాయకుడు ఏం చేశాడంటే, యేసు ప్రభు మాకొద్దు, ఆ పాటలు మాకొద్దు, ఆరాధన మాకొద్దు, మాకేం కావాలంటే నువ్వు వెంటనే నోరు ముయ్యాలి. నీవు గనక పాటలు పాడుతూ మానకపోతే గనక ఈ వీధిలో లేకుండా చేస్తామన్నారు. భయపడలా. తర్వాత కొడతాకొచ్చారు, అయినా భయపడల. కొట్టారు కూడా, భయపడల. చివరికి ప్లాన్ చేశారు. ఆయన సువార్త బోధించి ప్రకటన చేసి ఆరుకో జీపు ఒకటి ఉంది. ఆ జీపులో ఆయన ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడమ్మా మీకు తెలుసా? ఇప్పుడు చిన్న చర్చ ఇక్కడ కట్టారు కదా, ఆయన కూడా ఇక్కడ ఆయన కాదు, అమెరికా ఆయన. మనం గమనించుకుంటే తర్వాత కుక్లర్ హాస్పిటల్ ఉంది కదా, ఆమె ఇక్కడ కాదు, ఆమె కూడా అమెరికా నుంచి అనుకుంటా. ఇలా మనం గమనించుకుంటే ఇక్కడ పెద్ద పెద్ద చర్చిలన్నీ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి కట్టినవే. వాళ్ళందరూ కూడా విద్యను అందించారు, వైద్యాన్ని అందించారు. తర్వాత వారి ఆర్థిక పరిస్థితులు ఆదుకున్నారు. వారు ఎవరి డబ్బు దోచుకోవాలా, ఎవరితో గొడవపడలా, ఎవరిని కొట్టలేదు, నిందలు మోపలేదు, కానీ నిస్వార్థంగా దేవుని సేవ చేస్తూ ఉంటుంటే ఈ గ్రామ్ స్టైన్స్ అనేటువంటి వ్యక్తిని, దారాసింగ్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, వారు జీపులో నిద్రపోతూ ఉండగా ఆ యొక్క జీపులో మనం గమనించుకుంటే పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఎంతమందిని? తండ్రి అయినటువంటి గ్రామ్ స్టైన్స్ని, వారి కుమారుడైన ఫిలిప్ని, ఇంకో కుమారుడైన తిమోతిని, ముగ్గురు కూడా జీపులో నిద్రపోతుండగా కాల్చి చంపేశారు. కూతురు ఇంట్లో ఉంది, భార్య ఇంటి, వారికి విషయం తెలియదు. ఇంకా భర్త వస్తాడు అనుకుంటే పూర్తిగా పెట్రోల్ వేసి తగలబెట్టేశారు. ముగ్గురు కూడా బూడిదైపోయారు. చెప్పండి. వాళ్ళ భార్యని అడిగారు, అమ్మా మీ భర్తను చంపిన వాళ్ళని మేము పట్టుకున్నాము, మీ కుమారుని చంపిన వాళ్ళని పట్టుకున్నావమ్మా, ఉరిశిక్ష వేయాలనుకుంటున్నావా, కొడాదెబ్బలు కొట్టాలనుకుంటున్నావా, జీవిత శిక్ష వేయాలనుకుంటున్నావా, లేకపోతే పబ్లిక్ ఎన్కౌంటర్ అంటే ఏంటి, కాల్చి చంపమంటావా అంటే అంటున్న మాట, మా యేసు ప్రభు మమ్మల్ని క్షమించాడు, పాపులమై ఉండగా మా భర్తను మా కుమారుని ఎవరు చంపారో వారందరినీ కూడా దయచేసి క్షమించండి అన్నారు. ఏమన్నారు? అవునా కదా? ఇప్పుడు లేటెస్ట్